ఇందాక ఒక వీడియో చూసిరు కదా, అంటే మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆ తర్వాత ఇంకా చాలామంది భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఈ భూ కబ్జాలకు పాల్పడ్డటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలపైన మొదట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హడావిడి చేసింది. జేసీబీలు, హైడ్రా సిబ్బందిని తోలిచ్చి గోడలు కూలగొట్టి హంగామా సృష్టించి ఇక భూ కబ్జాకు గురైనటువంటి భూములన్నింటినీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, పేద ప్రజల భూములను ఎవరైతే లాక్కున్నారో వాళ్ళకి చెందుతుంది అనేటువంటి ఒక వాతావరణాన్ని మొదట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించింది. ఆ తర్వాత పరిణామాలు మీ అందరికీ తెలుసు. పల్లా రాజేశ్వర్ రెడ్డి పెట్టిన కబ్జాలు కానీ, నాగార్జున కబ్జాలు కానీ, ఇటు మెయిన్గా మల్లారెడ్డి పెట్టినటువంటి కబ్జాలు, చెరువులనే కబ్జా పెట్టినటువంటి మల్లారెడ్డి గారు మరి ఆ జేసీబీల అలజడి ఏమైపోయిందో, కూల్చిన గోడల సంగతి ఏందో, పెట్టిన కబ్జాల సంగతి ఏందో తెలియదు. కానీ ఒకరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మర్రి రాజశేఖర్ రెడ్డి గారి కూతురు పెళ్ళికి పోయినాడికి, ఏడికి మల్లారెడ్డి ఇంటి ఫంక్షన్కి పోతే మల్లారెడ్డి గారు ఆ తర్వాత ఆయన మనవన్లు ఉన్నారు కదా, ఆ ఇద్దరు మనమల్ని తెచ్చి రేవంత్ రెడ్డి గారు కాళ్ళ మీద పడేసాడు, డైగొట్టిపించండు. కాళ్ళ మీద పడేయగానే కథం కబ్జాల వ్యవహారం అంతా మాఫీ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ రెడ్లు కబ్జాలు పెట్టినటువంటి అంశంలో మాత్రమే ఎగ్జంప్షన్ ఉందా? అసలు బీసీలు ఎవరైనా కబ్జాలు పెట్టిరా? హెచ్ఎండిఏ పరిధిలో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను ఓన్లీ రెడ్లు కబ్జా పెట్టారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటు, సర్వే నెంబరు, బాధితులు ఎవరు, ఈ లెక్కపత్రం అంతా రెడీగా ఉంది. ఇంకా అయితే మా వాళ్ళు ఏం పార్ట్ 1 పార్ట్ 2గా చేద్దామనంటే అట్లా కాదు అని మొత్తం ఒకేసారి చేద్దామనేటువంటి అంశంతో నేనే దాన్ని పక్కకు పెట్టిన. 2 లక్షల కోట్ల రూపాయల విలువైన భూమిని వీళ్ళు కబ్జా పెట్టారు. ఎట్లా పెట్టగలిగారు? ప్రభుత్వం అండదండలు లేకుండా ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నది కూడా వాళ్ళే కాబట్టి పెట్టగలిగారు.